విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. రైట్. బట్ వాలంటీర్ సిస్టమ్ గురించి ఇంత కొనియాడుతున్నారు, ఇంత పొగుడుతూ ఉన్నారు, పార్టీకి అదే వెన్నెముక్క అనుకున్నారు. కానీ వెన్నెముక్క లాంటి ఒక సపోర్టివ్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న కార్యకర్తలు పూర్తిగా దూరం అయ్యారు అనేది వాస్తవం అంటారా కాదంటారా? మీరు సరైన ప్రశ్న అడిగారు. ప్రభుత్వానికి వెన్నెముకగా వాలంటీర్లు సహకరించారు, కానీ పార్టీకి వెన్నెముక వాలంటీర్లు కాదు. పార్టీకి వెన్నెముక కార్యకర్తలు. ఇక్కడ ఈ అనుసంధానంలో మా పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లు ఇచ్చారనే ఆరోపణలు ఏవైతే తెలుగుదేశం పార్టీ చేసిందో, మా పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లు ఇచ్చుంటే మాకు చక్కగా ఎలక్షన్ టైంలో మేము ఉపయోగించుకునేవాళ్ళం కదా. అలా కాలేదంటే ఎందుకైంది? పార్టీని వాలంటీర్లకి మేము అనుసంధానం చేయలే. వాళ్ళ అరాచక కమిటీలు జన్మభూమి కమిటీలకు బదులు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలని వాలంటీర్ల సేవాభావంతో వచ్చిన వాళ్ళని పిక్ చేశాం. ఖచ్చితంగా కూడా పార్టీ కొంత నష్టపోయింది. కానీ అంత మాత్రం చేత మరిన మెరుగైన వ్యవస్థని, వాలంటీర్ల వ్యవస్థ అనుసంధానం చేసే పార్టీ వ్యవస్థని కూడా మేము తెచ్చుకుంటామేమో. కానీ రాబోయే రోజుల్లో వాలంటీర్లకి అనుకూలంగా పార్టీ ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నది ఆ రోజున. కానీ ఈసారి ఏదైనా మళ్ళా మేము నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థతో పాటు పార్టీ పటిష్టంగా పనిచేయడానికి కావాల్సిన కార్యకర్తల వ్యవస్థను కూడా కాపాడు. ఓకే, బట్ దూరం అయ్యారు అనే మాట అయితే అంగీకరిస్తున్నారు కొంతవరకు విజిబుల్ గా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారికి కార్యకర్తలు చాలా సపోర్టివ్, చాలా ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్న సపోర్ట్ ని ఒక్కసారి అధికారంలోకి రాగానే వాలంటీర్ తో తెరమరుగు అయ్యారు అనేది కనిపిస్తున్న వాస్తవం. ఇప్పుడు ఏదైతే నిర్ణయాలు కొన్ని మాకు వ్యతిరేకంగా పనిచేసాయో గత ఎలక్షన్ లో, అది కార్యకర్తల అంశంలో గానీ, కార్యకర్తల బాగోగుల అంశంలో గానీ, లేకపోతే మేము అన్ని దగ్గరలో 100% ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఎక్కడ దోపిడీ విధానం అనేది లేకుండా పారదర్శకంగా ఇచ్చిన ప్రతి పైసా జనానికి చేర్చడం అయితే మేము బాధ్యతతో చేసాం. ఈ సమయంలో మా కార్యకర్తల్ని లేకపోతే మా పార్టీ నాయకుల్ని ఎక్విప్ చేసుకోలేకపోయాము. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగాయో వాటిని అన్నింటినీ సరిదిద్దుకుని మరింత వ్యవస్థీకృతంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో జగన్ 2.0 మీరు చూస్తారు రాబోయే రోజులు 100%. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి కావాలి అనే ఆకాంక్ష కన్నా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష చాలా బలీయమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ నిర్వాహకం చూస్తున్నారు. 3 పార్టీల ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఏవేవైతే చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది కదా అన్న ఆలోచన 100 రోజులు పూర్తి కాకముందే జనంలో మొదలైందంటే ఇది మామూలు విషయం కాదు. మిగతా పార్టీలు వాటికి అనుసంధానించబడి ఉన్నాయి. సో ప్రజల కోసం గొంతెత్తే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మిగిలారు ఆంధ్రప్రదేశ్ లో. అంతేకాదు నేను దేశం అంతా విస్తరిస్తా, నా పార్టీ ఇక్కడ ఉంటది అక్కడ ఉంటది అనే కబుర్లు ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్పష్టంగా ఒకటే చెప్పారు, మేము ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన పార్టీ, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే పనిచేసే పార్టీగా ఉంటాం. ఇంత స్పష్టంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలే ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా 100% సంవత్సరం రోజుల్లో ఎలక్షన్స్ రానివ్వండి, ఈ ఈవీఎంల మోసం బయటపడి సంవత్సరం రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తాం. 2 సంవత్సరాల్లో రానివ్వండి మేమే అధికారంలోకి వస్తాం. 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఏదైనా కారణాలతో రద్దయితే 6 నెలల్లోనే మేము అధికారంలోకి వస్తాం. అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ 100 రోజుల్లోనే వాళ్ళు డెలివరీ చేయట్లేదు, మోసం పోయాం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. రైట్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించదా రవిచంద్రారెడ్డి గారు ఇలాంటి కమెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు? ఒకవైపు ఏమో జగన్ చేస్తున్నది షో ఆఫ్ పాలిటిక్స్, వరదల్లోకి వచ్చి షో ఆఫ్ చేసి వెళ్ళిపోయారు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్ ఇవ్వట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరేమో ఈవీఎంల బాబు చంద్రబాబు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఎలా చూడాలి దీన్ని కాంట్రడిక్షన్? ఆయన ఏదైతే తప్పు చేస్తాడో దాన్ని ఎదుటి ఆపాదించేవాడే చంద్రబాబు నాయుడు గారు. వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎలాంటి అబద్ధాన్నైనా కన్నార్పకుండా చెప్పగలిగే ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో సమకాలీన రాజకీయాల్లో మరి ఎవ్వరూ లేరు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఐకాన్ ఆయన. ఆయన చెప్పిన ఏ హామీ అమలు చేయడు, ఏ మాట నిలబెట్టుకోడు. షో ఆఫ్ చేసింది, బోట్లు వేసుకొని షికారుకి వెళ్ళింది ఎవరు? వ్యవస్థను పరిగెత్తించాల్సిన వ్యవస్థను మొత్తాన్ని ఆయన చుట్టూ పెట్టుకొని, కాపలాగా ఉన్న బోట్లన్నింటినీ ఆయన చుట్టూ పెట్టుకొని ఆయన అర్జెంటుగా విహరించకపోతే ఏంటి అని గంటలో
సూపర్ సైడ్ ఏదైతే ఏరియాల్లో చూసి మ్యాపింగ్ చేసుకొని అక్కడి నుంచి గ్రౌండ్ మీద వీళ్ళందరినీ పరిగెత్తించాలి. నారా లోకేష్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే తిరిగి చాలా, అంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా కనిపించారు, వాళ్ళ నాయకులందరూ కూడా బోట్లలోనే ఉన్నారు. ఎక్కడైనా నీళ్ళలో, గ్రౌండ్ లో కాదండి, నీళ్ళల్లో షో ఆఫ్ చేస్తున్నారు, నీళ్ళల్లో బోట్లలో సురక్షితంగా షో ఆఫ్ చేస్తున్నారు, వాటర్ జాకెట్లు అన్ని వేసుకొని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో కలిసి ప్రజల్లో నడుస్తున్నారు. ప్రజల కోసం ప్రతి ఒక్క నాయకుడు చిన్న కార్యకర్త దగ్గర నుంచి వాళ్ళకున్న అందుబాటులో కనీసం ఒక 2-3 ఫ్యామిలీలకైనా అన్నం వండి పెట్టడమో, లేకపోతే భోజనం ప్యాకెట్లు అందించడమో, వాటర్ బాటిల్ అందించడమో, పాల ప్యాకెట్లు అందించడమో, చిన్నారులను కాపాడడమో ఈ మేం చేస్తున్నాం. ఈ రిజల్ట్ కనపడుతుంది విజువల్ గా. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రాబోయే ఎటువంటి ఎన్నికైనా ఎలక్షన్ కమిషన్ దయదలసాలి అయితే రాబోయే ఎటువంటి ఎన్నికైనా అది ఈవీఎంలు గోలగాని లేకపోతే 100% అన్ని ఎలక్షన్లు అన్ని సీట్లు మేమే గెలుస్తాం. మీరు ఈసారి చూస్తారు. అది స్థానిక సంస్థలు కావచ్చు, వార్డ్ ఎలక్షన్లు కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా ఎక్కడా జనం జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఇంకెవరిని గెలిపించని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే పోయాం మోసం, మళ్ళీ మోసం, ఇది ఎక్కడ మోసం, ఇంకా చాలా కాడికి జనం అప్పుడే 100 రోజుల్లోపే వచ్చారండి. మళ్ళీ ఎలక్షన్ 3 నెలల నుంచి 6 నెలలు రాజకీయమే చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మీదే గెలుపు అంటున్నారు, గెలిచినాక మాట్లాడదాం. కానీ ఇప్పుడు పోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ వలసల సంగతి ఏంటి, దానికి అడ్డుకట్ట వేయాలనే ఆలోచన గానీ, వేద్దామని కట్టడి చేసే మనుషులు గాని పార్టీలో లేరా? అసలు పార్టీ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? పార్టీ పరిస్థితి బాగుందండి. పార్టీని ఎక్విప్ చేసుకునే పనిలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఎందుకంటే అలాంటి ప్రయత్నం 100% ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది. చిన్న చిన్న లోపాలు ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని తొలగించవచ్చు, పెద్ద పెద్ద లోపాలు ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కన పెట్టచ్చు. ఖచ్చితంగా నిబద్ధత కలిగిన వాళ్ళకి పదవులు రావచ్చు. పార్టీ వ్యవస్థీకృతంగా ఎందుకు వ్యవస్థీకృతంగా ఉండబోతుందంటే, ప్రజల కోసం మాట్లాడే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీగా, ప్రజల కోసం జనం కోసం బతికే నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకునేటప్పుడు మన టీంని, మన పార్టీని, మన సొంత ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం మొదలైంది. చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిస్టులు పార్టీలో వదిలిపోతున్నారు. పోయిన వాళ్ళంతా ఉత్తములని ఏదో చరిత్ర చెప్పే సామెత. ఇక్కడ పోయిన వాళ్ళు ఉత్తములు కాదు, మహాత్ములు కాదు, స్వార్థపరులు అంటాను నేను. ఇప్పుడు ఇంకో 2 ఏళ్ల పదవి ఉందండి రాజ్యసభ సభ్యత్వం. ఎందుకు వెళ్ళిపోయారండి? డీల్, ఆఫర్లే ఆఫర్లు, చంద్రబాబు నాయుడు గారు ఆఫర్లు. ఎలాంటి ఆఫర్లు అంటే, మీరు వచ్చేస్తే మళ్ళీ మీకు పార్లమెంట్ పదవి మేము మీకే ఇస్తాం, పార్టీ జెండా మార్చండి అంతే, మీకు వేరే బెనిఫిట్స్ ఇస్తాం. ఇంకొకరికేమో మీకు దానికి బదులు ఎమ్మెల్సీ ఇస్తాం, మీకు మరింకా ఏమేమో ఇస్తాం. ఈ ఆఫర్లు వరద నడుస్తుంది. ఈ వరదలో ఈ బురద పోసుకోవడానికి రెడీ అయ్యి ఎవరైతే వెళ్తున్నారో, మోపిదేవి గారు మంత్రి పదవి అనుభవించారు ఎమ్మెల్సీగా. మంత్రి పదవి పోగానే తిరిగి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించుకున్నారు. ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అద్భుతంగా ఆయన గౌరవించి కాపాడుకుని వస్తే, ఆయన వెళ్ళిపోయినానికి ఏదేదో ఆరోపణలు చేయడానికి బాధ అనిపిస్తుంది. ఆయన గురించి మాట్లాడడం, వాళ్ళకన్నా సంస్కారం ఉండాలి, మాకన్నా ఉండాలి. పార్టీ మీద నిందారోపణలు వేసి పక్క పార్టీలోకి పోవటం కోసం చేసే దుర్మార్గమైన ప్రక్రియ ఖచ్చితంగా తప్పు. అది బీద మస్తాన్ రావు గారు కూడా ఖచ్చితంగా తప్పు. ఎందుకు వేరే పార్టీలోకి పోవాలా? ఎన్ని నెలలైంది? 3 నెలల క్రితమే కదా మన పార్టీ ఓడిపోతే పార్టీలో ఉండరా? అలా అనుకుంటే ఏ పార్టీ అయినా ఎందుకుంటున్నారు? నిబద్ధత కలిగిన వాళ్ళే లాంగ్ టర్మ్ జెండా మోస్తారండి. ఆ జెండా మోసిన వాళ్ళే అసలైన భక్తులు, పార్టీకి ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. ఆపర్చునిటీ జంపింగ్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా, ముఖ్యంగా పదవుల్లో ఉన్నోళ్ళు జంప్. ఇప్పుడు ఎంతో మంది కార్యకర్తలకు పదవులు రాలా, ఎంతో మంది స్థాయి నాయకులకి పదవులు రాలా. మరి పదవులు వచ్చిన వాళ్ళు ఎందుకు చంపేస్తున్నారు? పరమాత్మలు అవుదామనా, మహాత్ములని అనిపించుకోవాలనా, అంటే వాళ్ళకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదనా? వాళ్ళకి ఈ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు మించి లాభం ఉంటే పోతున్న ఆపర్చునిజం ఏదైతే ఉందో, వాళ్ళు ఆపర్చునిజం వైపు మొగ్గు చూపి. జగన్ గారి స్టాండ్ ఏంటండి వెళ్తున్న వాళ్ళకి సంబంధించి? మీరు కూడా నిన్న కడపలో కలిసినట్టున్నారు, మీరు కూడా చాలా అగ్రెసివ్ గా ఈ మధ్య ఉన్నదంతా వెలగక్కేస్తూ ఉన్నారు బయటికి. ఏంటి అసంతృప్తి? దేనికి యాక్చువల్ గా ఏంటంటే, పార్టీకి సంబంధించినంత వరకు ఎప్పుడు కూడా ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా, పార్టీ కోసం నాకు భవిష్యత్తున్నా లేకపోయినా పార్టీ బాగుంటే నేను బాగుంటా అనే సిద్ధాంతం నమ్మిన వ్యక్తిగా,
నాయకుడికి అండగా, హ్మ్. ప్రతి సీనియర్ నాయకుడిని గౌరవించే వ్యక్తిగా నేను కట్టుబడి పనిచేస్తే మంచిది. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విభేదించి ఈ పార్టీలోకి 2018 తర్వాతే వచ్చాను. హ్మ్. కానీ అప్పుడు పార్టీ 19 ఓడిపోయినా కాంగ్రెస్ లోనే ఉన్నాను 2014లో. హ్మ్. కానీ రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత వీళ్ళకు సిద్ధాంతం లేదని విభేదించి వచ్చా. ఆపర్చునిజం కాదండి, సిద్ధాంత రాహిత్యం. హ్మ్. దానికోసం విభేదించి వచ్చా. మరి ఈ పార్టీలో కొన్ని కోణాల్లో ఏదైతే జరుగుతున్నాయో వాటి గురించి కొంత తొందరపడ్డా. హ్మ్. ముఖ్యంగా అంతర్గతంగా మాట్లాడాల్సిన మాటల్ని అనుకోకుండా ఫ్లోలో మా పార్టీకి అనుబంధంగా ఉన్న సాక్షి ఛానల్లో చెప్పడం నాకు నిజంగా బాధ కలిగించే అంశం. ఫ్లోలో దొరికిన మాటలే కానీ ప్రీమెడిటేటెడ్ కాదు, అనుకోని మాట్లాడిన మాటలు అసలే కాదు. నా వల్ల జరిగిన ఈ తప్పుని నేను పార్టీలో మా పెద్దలకి వెళ్ళి అపాలజీ కూడా చెప్తా. హ్మ్. బహిరంగంగా మాట్లాడకుండా ఉండాల్సిందనేది, ఆ విషయంలో నేను తప్పు చేయడంతో పాటు మా ప్లాట్ఫామ్ అయిన సాక్షి ఛానల్లో మాట్లాడడం సంబంధిత కొమ్మినేని గారికి, యాంకర్గా ఉన్న కొమ్మినేని గారికి కానీ, క్రూక్ కానీ, నన్ను పిలిచిన కోఆర్డినేటర్ కానీ, ఇన్పుట్ ఎడిటర్ కానీ అందరికీ ఏదైతే ఎంబ్రాస్మెంట్గా తయారైందో వాళ్ళందరికీ మీ మీడియా తరఫున నేను అపాలజీ చెప్తున్నా. హ్మ్. సంబంధిత నాయకుల పేర్లు ఏవైతే తీసామో వాళ్ళకు కూడా నా అపాలజీ చెప్తున్నా అన్కండిషనల్లీ. ఎందుకంటే ఏదైనా ఉంటే నేను పార్టీ ఫోరంలో మాట్లాడి ఉండాల్సి, కానీ అనుకోకుండా పార్టీ గురించి ఆలోచనతో వెంటనే వేగంగా కొమ్మినేని గారు వారిస్తున్న మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో హ్మ్. ఇక ఎందుకు? మీదట ఎప్పుడు ఆహా, కాదు repeat రవిచంద్ర కావు. గారు. ఓకే, అది రిపీట్ కావు. జరిగిపోయింది. ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాయి, దానికి మీరు అపాలజీస్ చెప్తున్నారు. ఓకే, బట్ అంత టచ్ అయిన ఇన్సిడెంట్స్ ఏంటి ఇంటర్నల్ గా? ఎలాంటి థింగ్స్ మిమ్మల్ని అంత హర్ట్ చేశాయి? అంటే చాలా మంది ఇప్పుడు జగన్ గారి తర్వాత ఒక నలుగురు వ్యక్తులు టాప్ 5 లో ఎప్పుడు ఉంటుంటారు. వాళ్ళ మధ్య క్లాషెస్ చూసా, లేదంటే వెళ్తున్న వాళ్ళని కట్టడి చేయట్లేదని ఒక బాధ కనిపించిందా? ఏమనిపించింది మీకు? పొలిటికల్ పార్టీ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్ కోసం పనిచేసే ఫోరం, హ్మ్. అదేం కంపెనీ కాదు. ఇది ఒక సేవా సంస్థ. రాజకీయము వ్యాపారం కాదు. రాజకీయ నాయకులు పబ్లిక్ కి అనుకూలంగా పనిచేయడం కోసం ఏర్పడ్డ నాయకులు. ఇంటర్నల్ ఇగోస్ ఉంటే అది ఇంటి దగ్గరే పెట్టుకోవాలి, పార్టీలో రిఫ్లెక్ట్ కాకూడదు, హ్మ్. ఖచ్చితంగా కాకూడదు. అలాంటివన్నీ కొన్ని కోణాల్లో నేను అబ్జర్వ్ చేసి అనవసరంగా ఓపెన్ ఫోరంలో మాట్లాడాను. ఇక మీదట ఎప్పుడు అలాంటిది రిపీట్ కాదు. కనీసం మీ దగ్గర కూడా నేనేమి చెప్పను. హ్మ్. ఎందుకంటే ఏదన్నా మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఇంటర్నల్ గా కలిగిన అవకాశాన్ని బట్టి, Hmm. ఎక్కడ అవకాశం దొరకకపోతే నేరుగా నాయకుడితో మాట్లాడే వసతి నాకు ఉంది కాబట్టి Hmm. నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తానే కానీ ఇక మీదట బహిరంగమైన ఫోరమ్స్ లో ఎక్కడ మాట్లాడు. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.